తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. మనం చాలా సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్ని చూసినట్టయితే కనుక ఆ ఫ్యామిలీస్లో నిత్యం ఏదో ఒక పూజో ఫంక్షనో జరుగుతూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ పని వాళ్ళతో ఏది కావాలంటే అది కొనుక్కుంటూ చాలా వైభోగంగా చాలా ఒక ఉన్నతంగా ఉంటూ నలుగురికి సాయం చేస్తూ ఉంటూ చాలా వైభోగంగా ఉంటారు. కానీ సడన్గా కుదేలైపోయినట్టు సడన్గా వాళ్ళ పతనం అనేది చూస్తారు. సడన్గా ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతూ ఉంటాయి. సడన్గా డౌన్ఫాల్ అయిపోతుంటారు. దానికి కారణం ఏమై ఉంటుంది గురుగారు? సో మనకి ఏం చెప్తారంటేనండి, మన మహర్షులు చాలా లక్ష్మీదేవి గురించి, వైభవం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అందులో మహాలక్ష్మి గురించి, వరమహాలక్ష్మి రకరకాల రూపేణ మనం అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అనమాట. అందులో మన శాస్త్రాల్లో ఒక రహస్యం చెప్పారు. ఏం చెప్పారంటే అండి, మహాలక్ష్మి ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో భక్తిగా శ్రద్ధగా మనం కాపాడుకోవాలండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మహాలక్ష్మి ధనం రూపేణ కానీ, ఐశ్వర్య రూపేణ కానివ్వండి, ఉన్నతి ప్రకారం కానివ్వండి, అభివృద్ధి సందేహం ప్రకారం కానీ ఏదో ఒక రూపేణ కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఉంటే కదా, మనం భక్తిగా శ్రద్ధగా ఆ లక్ష్మీ అమ్మవారిని మనం కాపాడుకోవాలి. లేదు అంటే ఎట్టి క్షణంలోనైనా, ఎలాంటి క్షణంలోనైనా, ఏ టైంలోనైనా మనల్ని వదిలేసి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకంటే మహాలక్ష్మి చెంచలాక్షి, ఆమె చంచలంగా అటు ఇటు మారుతూ ఉంటుందన్నమాట. మన దగ్గర ఉన్నప్పుడు భక్తిగా శ్రద్ధగా మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలన్నమాట. మనకు తెలిసి కానీ తెలియక కానీ, లేదంటే ఒక తొత్తరపాటుతో కానీ, ఏదో ఒక అజ్ఞానం గనక మనం గనక భక్తిగా లక్ష్మి గనక దేవుని గనక మనం గనక కాపాడుకోవటం మిస్ చేసుకుంటే లక్ష్మీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇది మనం చాలా సందర్భాల్లో చాలా మందికి చూస్తూ ఉంటాం. మనం కనుక చూసారనుకోండి, ఇప్పుడు మనకి కౌన్ బనేగా కరోడ్పతి ఇలాంటి ఎపిసోడ్లో కొంతమందికి లక్షలు ఇచ్చేస్తుంటారు పైకి వెళ్ళిన. మీరు డౌన్ టు లైన్ మళ్ళీ ఒక 6 months 7 months చూసామనుకోండి, వాళ్ళని మళ్ళీ నార్మల్గానే ఉంటారు. మళ్ళీ తర్వాత కూడా మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే ఒక్క సినిమాతో చాలా హై రేంజ్కి వెళ్ళిపోతారు, చాలా పాపులారిటీ సంపాదించేసుకుంటారు, ధనం కూడా సంపాదించుకుంటారు, కానీ నెక్స్ట్ ఆఫర్స్ ఉండవు. అంతేనండి. బిజినెస్ పీపుల్ చూస్తుంటాం. ఒకనొక టైంలో బిజినెస్ వెళ్ళిపోయి మల్టీ బ్రాంచెస్ పెట్టుకొని ఈ పార్ట్నర్స్ వచ్చి ఒక ఉన్నతమైన వెలుగు ఉంది. ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేటప్పటికి సడన్గా మొత్తం పడిపోతుంది. పార్ట్నర్స్ విడిపోతారు, గొడవలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఇప్పుడు బిజినెస్ చూసుకున్నా కానివ్వండి, లేదంటే మనం కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్, ఓల్డ్ మనకి సీనియర్ ఫిల్మ్ యాక్టర్స్ చూసిన వాళ్ళ జీవితంలో కానీ ఒక టైంలో మనీ ప్రకారం చాలా బాగుండి తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట. ఇలా రకరకాల సందర్భాలన్నీ మనం కనుక చూస్తూ ఉంటాం అనమాట. ఏమవుతుందంటే, వీళ్ళు తెలిసి కానీ తెలియక కానీ అమ్మవారిని అవమానిస్తే అమ్మవారి కోపం వచ్చేసి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి. అయితే వీళ్ళకి తెలిసి చేశారా తెలియక చేశారంటే చాలామంది మనం చేసే తప్పులన్నీ తెలవకే చేస్తూ ఉంటామండి. ఈవెన్ సాక్షాత్తు ఇంద్రుడు కూడాను తెలవకే తప్పు చేశాడు. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి గురుగారు? తిరిగి మన నుంచి వెళ్ళిపోయిన మహాలక్ష్మిని మనం తిరిగి మన జీవితాల్లో మళ్ళీ తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటారు? సో ఫస్ట్ తెచ్చుకునేది తర్వాత అండి, ముందు వచ్చినప్పుడు జాగ్రత్తగా కాపాడుకోనేది ఫస్ట్ టెక్నిక్. ఇక్కడ మనకేం చెప్తారంటే, నాకు తెలిసిన ఒక వేద పండితుడు ఉన్నాడండి, బాగా నిష్ణ. ఆయన కనుక ఒక హోమం చేసినా కానివ్వండి, ఇంకోటి చేసినా ఖచ్చితంగా సిద్ధి వస్తుంది. నేను జనరల్గా వాళ్ళతో ఎక్కువగా అసోసియేట్ అయి ఉంటాను అనమాట. వాళ్ళు మాట్లాడేటప్పుడు పాప ఆయనకి ధనానికి ఒక రంగంలో బాగా ఉన్నతంగా వెళ్ళిపోయేసి తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు అనుకుంటే, వాళ్ళ ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకున్నారండి. ఇప్పుడు కొంచెం వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళతో నాతో మాట్లాడుతూ ఉంటా, ఏమండి సురేష్ గారు, ఒక మాట ఆయన ఊత పదం వాడుతూ ఉంటారు తెలవకుండా. సురేష్ గారు 4 రూపాయలు పోతే పోనీయండి, మంచిది తీసుకొని రండి. సురేష్ గారు 4 రూపాయలు పోతే పోనీయండి, ఓలా ఎక్కురండి. ప్రతి మాటకి 4 రూపాయలు పోతే పోనీయండి, 4 రూపాయలు పోతే ఇప్పుడు తీసుకొని రండి అని చెప్తూ ఉంటాడు. నేను ఫోన్లో ఆయన మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో ఇదే మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్గా ఈ 4 రూపాయలు పోతే పోనీయండి అన్న మాట ఆయనకు ఊత పదం అయిపోయింది. అది అసలు వాడని అవసరం లేదు. పాప ఆయన తెలకి ఈ మాట వాడేస్తూ ఉంటారనమాట. ఒక ఊత పదంలాగా అయిపోయి. ఒకరోజు కూర్చొని కారులో ట్రావెల్ చేస్తా వాళ్ళకి చెప్పాను, ఏమండి మీరు అన్నీ తెలిసిన వాళ్ళు, ఒక మాట కరెక్ట్ చేసుకోండి, అలా మాట్లాడకూడదండి, అది అమంగళం అండి అని చెప్పాను. ఏంటండి అన్నారు. 4 రూపాయలు పోతే పోనీయండి, 4 రూపాయలు పోతే పోనీయండి, అది అవసరం లేకపోయినా వాడుతున్నారండి, అమ్మవారి కోపం వస్తుందండి అన్న. అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి బాగా కరెక్ట్ చేసామని చెప్పేసి ఆ కారులో పాపం ఆయన ఆలోచించుకుంటూ ఉన్నాడు దాని గురించి. వెళ్ళేటప్పుడు పిలిచి, సురేష్ గారు మంచి సలహా ఇచ్చారండి, నన్ను ఇప్పటివరకు ఎవరు కరెక్ట్ చేయలేదు, నేను కరెక్ట్ చేసుకుంటానని చెప్పారండి. రాను ఇప్పుడు మళ్ళీ ఆయనకి కార్యక్రమాలు పెరగటం, ఇంప్రూవ్ అవ్వటము. రీసెంట్గా కారు కూడా కొనుక్కున్నారు. తర్వాత ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్తో నాకు మాట గుర్తొచ్చింది. చాలా మంది ఏమంటూ ఉంటారు, ఆ కుక్కను కొడితే డబ్బు వస్తుంది, డబ్బు సంపాదించడం పెద్ద కష్టమా అంటూ ఉంటారు. కానీ కష్టమే కదా అది. చూడండి, అసలు ఫస్ట్ అవమానించకూడదండి. మీరు ఆ మాట అంటుంటేనే ఇన్సల్ట్ చేసినట్లు కదా.
మనం డబ్బు లేకుండా ఏ పని చేయగలుగుతామండి? సాక్షాత్తు విష్ణుమూర్తి ఏమయ్యారండి? ధనలక్ష్మి గనుక, లక్ష్మీదేవి గనుక లేకపోతే అన్నది అందరికీ తెలిసింది కదండి. అందుకని ధనలక్ష్మి ఇక్కడ మనం ఫస్ట్ గమనించుకోవాల్సిందండి. ధనలక్ష్మిని భక్తిగా, శ్రద్ధగా మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలండి. చెయ్యకపోతే లక్ష్మీదేవి ఏ టైంలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. కోపం వచ్చేస్తుంది అనమాట. దీనికి మనకి పురాణాలు కూడా కథ ఉంటుందండి. ఇప్పుడు మనకి దుర్వాస మహర్షి ఉంటారండి. ఈయన ఏం చేస్తారంటే, మహర్షి చాలా కోపం ఆయనకి, చాలా తపస్సు, ఏ పని చేయగలుగుతాడు, ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాడు, అంత సామర్థ్యం ఉంటుంది. ఒకసారి ఆయన వెళ్తూ ఉంటే ఆయనకి ఎదురుగా ఇంద్రుడు వస్తూ ఉంటాడండి. ఆయన ఇంద్రుడు వచ్చేటప్పుడు ఐరావతం మీద వస్తూ ఉంటారు అనమాట. ఆయనతో పాటు అష్టదిగ్బాలకులు, ఆయన ఉన్న బలము, ఆయన సామ్రాజ్యం ఉన్న వాళ్ళంతా, ఇంద్రుడు రాజు వెళ్తుంటే వెనక పరివారం అంతా వచ్చేస్తూ ఉంటారు. సో ఆయన మహా తపస్సాలు కాబట్టి ఇంద్రుడు ఐరావతాన్ని దిగి నమస్కరిస్తాడు. సో ఇంద్రుడు ఆయన దుర్వాస మహర్షి మంచి హ్యాపీ ఫీల్ అయిపోయేసి ఆయనకు ఒక పూలహారాన్ని ఇస్తారనమాట. ఈ పూలహారాన్ని ఇచ్చేటప్పుడు లక్ష్మికి సంబంధించిన మంత్రాన్ని ఉపాసన చేసి ఆశీర్వాదం చేసి ఇస్తాడనమాట. అదేమవుతుంది, లక్ష్మీమాల అయిపోతుంది. ఆ పూలమాల లక్ష్మీమాల అయిపోతుంది. ఈ మాల తీసుకొని ఇంద్రుడు మెల్ల వేసేసుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు, ఇప్పటిదాకా నా మెల్ల ఉంది కదా, సరిపోతుంది అని చెప్పేసి ఐరావతానికి ఏనుగు ఇచ్చేస్తాడు. ఏనుగు ఏం చేస్తుందంటే, ఆయన ఇంద్రుడు ఇచ్చేస్తాడు కదా, అవసరం లేదేమని అని చెప్పేసి తొండంతో అవసరం బయటకు తీసుకొస్తుంది. ఆ మాలపై ఎక్కడో పడిపోతుంది అనమాట. ఈ పరివారం అంతా వెళ్ళిపోయిన తర్వాత దుర్వాస మహర్షి మరలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన కంటికి ఈ మాల కనిపిస్తుంది. ఆయన కోపం వచ్చేస్తుంది. ఇది లక్ష్మీమాల ఇచ్చేస్తే ఎలా ఎందుకు వేసాడని చెప్పేసి శాపం పెడతాడు. ఏం పెడతారు, ఈ రోజు నుంచి ఐశ్వర్యం అంతా లేకుండా, జ్ఞానం లేకుండా ఈ దేవతలంతా కష్టాలు పడుగాకని చెప్పేసి ఒక శాపం ఇచ్చేస్తాడు. లక్ష్మీదేవికి ఇంకా కోపం వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఉంటే ఫస్ట్ వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు, ఈ మహర్షి వచ్చేటప్పటికి నన్ను ఉపాసన చేసి ఆమాల్లో కూర్చోబెట్టారు, ఇది ఇచ్చింది ఎవరు, దుర్వాస మహర్షి, వేసుకున్నది ఎవరు, వాళ్ళు, పరేసింది ఎవరు, వీళ్ళకని చెప్పేసి ఆమె కోపం వచ్చేసి ఆ మొత్తాన్ని వదిలిపెట్టేసి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయేసి కోపంతో సముద్ర గర్భంలో అడుగుని ఉంటుంది. ఈ టైంకి ఏమవుతుందంటే, ఇటు మానవలోకం, దేవలోకం, రాక్షసలోకం, సమస్త లోకాలు లక్ష్మీ గనక లేకపోతే ఏమవుతుందంటే వర్షాలు పడటం మానిపోయి, ఆ వర్షాలు పడటం ఆగిపోయింది, కరువు కాటకాలు వచ్చేసింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు, బుద్ధి కూడా ఎవరిది పని చేయట్లేదు, వాళ్ళు మనుషుల్లాగా ఉండటం లేదు, అటు ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఏదో తెలుసుకోలేకుండా పడిపోయారు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవికి కనుక కోపం వచ్చేస్తే ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం కనుక చూసుకున్నాం అనుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసో తెలవకో, ఇంద్రుడు ఎలా తెలవక, ఇంద్రుడు పాపం తెలిసి ఉండదు ఆయన కూడా, తెలవక ఎలా అయితే లక్ష్మీదేవి ఒక పువ్వుల రూపంలో ఉన్న లక్ష్మీదేవిని అగౌరవపరచడం అలా ఇట్లా వెళ్ళడం జరిగిందండి. తర్వాత మనకేం చెప్తారంటే, మన దగ్గరికి ఏదైనా కనుక వస్తే, అది అతిథులు రావచ్చు, కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు రావచ్చు, మన ఇంటికి ఎవరైనా గిఫ్ట్లు తీసుకొని రావచ్చు, మన దగ్గరికి ఏది వచ్చినా కానీ అది లక్ష్మీప్రదమైన వస్తువు అని గమనించుకొని దాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలండి. చాలా మంది మీరు చెప్పుంటారు చూసారా, ఇలా ధనం వచ్చేసింది, వాళ్ళు నిలుపుకోలేకపోయిన, వాళ్ళు చేత కాలేదు. అందుకని ఎప్పుడైనా రూల్ నెంబర్ 1, ధనాన్ని కనుక మన దగ్గర ఉంటుందండి, ప్రతి ఒక్కరి దగ్గర ధనం ఉంటుందండి, ధనం లేకుండా ఎవరు ఉంటారండి, అమౌంట్ ఎంతైనా కానీ ధనం అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, నేను కాపాడటం నేర్చుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడు ధనం రూపానే ఉండదండి, రకరకాల పువ్వుల రూపాయన ఉంటుంది, అతిథి రూపాయన ఉంటుంది, అది మనం గమనించుకోవాలి. లక్ష్మీదేవి ఉండే స్థానాలు ఏంటి, లక్ష్మీదేవి లేని స్థానాలు ఏంటి, ఎక్కడైతే లక్ష్మీదేవి స్థానాలు ఉన్నాయో వాటిని గమనించుకోవాలి. చూడండి, ఆ పువ్వులలో పద్మావతి ఉంది, అది గమనించుకోకుండా అవతల పడేసాం. అట్లానే మనకు చాలా విషయాలు తెలవదండి, మనకి స్కూళ్ళల్లో ఎక్కడ నేర్పరు కాబట్టి, మనం చెప్పే ప్రయత్నం ఈ వర్క్షాప్ ద్వారా చేస్తున్నాం కాబట్టి అవి ఫస్ట్ తెలుసుకొని గౌరవించుకోవటం, భక్తిగా ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు వదిలిపెట్టుకోదండి. సో చూసారు కదండి, తెలుసు తెలియకో మీరు కూడా ఇంటికి వచ్చిన వస్తువుల్ని అగౌరవంగా తీసి పక్కన పడేయొద్దు. ఇప్పుడు ఇలాంటి మరిన్ని మనీ సీక్రెట్స్ తెలుసుకోవాలన్నా, మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా గురుగారు కండక్ట్ చేస్తున్న 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి, మీ జీవితంలోకి ఆ మహాలక్ష్మిని ఆహ్వానించండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.